నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను, మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడా కొన్ని మంచి విషయాలు చెప్పుకుందాం. అంటే నేను చెప్పే విషయాలు కొన్నైనా ఇన్నైనా అన్నీ చూస్తున్నారు కాబట్టి మీరు దానికి తోడు మీరు నమ్ముతున్నారు, అంటే దేవుణ్ణి నమ్ముతున్నారు. నేను చెప్పే మాటలు కూడా మీకు నచ్చుతున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. అట్లాగే ఇప్పుడు మీకు ఎవరెవరికి ఏమేమి కోరికలు ఉన్నాయో అవన్నీ తీరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను నేను. అంటే జాబ్ లేని వాళ్ళు జాబ్ కావాలనుకుంటారు, ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కావాలనుకుంటారు, చదువు బాగా రాని వాళ్ళు, అంటే జ్ఞాపక శక్తి లేని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అనుకుంటారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుందండి. ప్రతి ఒక్కటి నాకు కూడాను ఫస్ట్లో మా వారు చనిపోయినప్పుడు జ్ఞాపక శక్తి పోయిందండి. అంటే మా అమ్మ చనిపోయిన ఒక 2వ సంవత్సరంకే మా వారు చనిపోవడము వెంటనే జరిగేసరికి కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి జ్ఞాపక శక్తి పోయింది. కొంచెం మర్చిపోయేదాన్ని, ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ మర్చిపోయేదాన్ని, ఎక్కడ అని వెతికేదాన్ని. అప్పుడు నేను అంటే గురువులు ఉన్నారు కదండి, ఇప్పుడు మనకి చాలామంది చెప్పేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పింది ఏంటంటే గురుపాదుకా స్తోత్రం చదువుకోండి, జ్ఞాపక శక్తికి మంచిది అన్నారు. అట్లాగే విద్యకి, జ్ఞాపక శక్తికి, ఇవన్నిటికీ గురుపాదుకా స్తోత్రం. అంటే గురువులు అంటే ఎంతమంది? శంకరాచార్యులు, ఆది శంకరాచార్యులు, దత్తాత్రేయ స్వామి, బాబా. మీకు ఏ గురువు నచ్చితే మీకు ఇష్టం అనుకుంటే ఆ గురువుని నమ్ముకోండి. అట్లాగే మీ ఇంటి దైవానికి నమ్ముకోండి. మీ ఇంటి దేవుడు ఉంటాడు కదా, ఆ దేవుణ్ణి కూడా నమ్ముకోండి. తర్వాత మీరు ఏ కార్యక్రమం మొదలు పెట్టాలి అనుకున్నా ముందు విఘ్నేశ్వరునికి ఒక నమస్కారం చేసుకొని ఆ తర్వాత మీ ఇష్ట దైవానికి చెప్పుకోండి మీ కోరికలు. అప్పుడు తప్పక నెరవేరుతాయి. ఈ మాట నిజము అనుకున్న వాళ్ళు ఒక కామెంట్ పెట్టండి. మీ కామెంట్ వల్ల, లైక్ వల్ల, మీరు షేర్ చేసిన దానివల్ల ఇంకొంతమందికి తెలుస్తుంది. ఆ తర్వాత కొంతమందికైనా నేను చెప్పగలుగుతున్నాను ఈ మంచి మాటలు అనేది నాకు ఉంటుంది సాటిస్ఫాక్షన్. కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను. ఇక మీ కోరికలు అయితే తప్పక నెరవేరాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ కొన్ని విషయాలు చెప్తానండి. ఇప్పుడు నా ఆస్తి రాలేదు అని నేను ఒక వీడియో పెట్టాను కదా, ఆ రోజు కూడా ఒక అమ్మాయి గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అనుకుంటే ఎలా అని పెట్టింది. గాల్లో దీపం పెట్టి మనం దేవుడా నీదే భారం అంటే గాలిలో దీపం పెడితే కూడా వెలగద్దండి. నీదే భారం అంటే మహిమలు ఉంటాయి కూడాను, దేవుడి మహిమ. గాలి ఆగిపోవచ్చేమో చెప్పలేం కదా మనం ఒక్కొక్కసారి. ఇప్పుడు అరుణాచలం మొన్న ఫ్లడ్స్ అన్నారు ఆ రోజు, పాండిచ్చేరి ఇంకా శ్రీరంగపట్నం అక్కడ దాకా కూడాను వరదలు అన్నారు, ఎడతెరిపి లేకుండా ఉన్నాయి, కొట్టుకుపోతాయి అన్నారు. నిజంగానే ఆ ముందు రోజు దాకా కూడాను, ఆ పొద్దున్న దాకా కూడాను వర్షం ఉండింది. కానీ ఆ దీపోత్సవం అయిపోయేదాకా ఒక చినుకు వర్షం పడలేదండి. ఎత్తుకుపోయిన రెయిన్ కోట్లు, మా పిల్లలు అందరు ఎత్తుకుపోయారు రెయిన్ కోట్లు, అన్ని జాగ్రత్తలు తీసుకొని పోయారు. కానీ ఒక్క చినుకు వర్షం కూడా పడలేదు. ఎందుకంటే ఆ దేవుడి మహిమ. మనం అంతలా నమ్మతాము, అక్కడ పోయే భక్తులు అంత నమ్మిపోతున్నారు. మనం ఎప్పుడైతే విశ్వాసంతో ఉంటామో కరెక్ట్గా మన కోరిక కూడా నెరవేరుద్ది. అంటే దేవుణ్ణి నమ్మిన వాళ్ళు, నాస్తికులకు చెప్పడం లేదండి, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఎప్పుడూ చెడిపోరు అంటారు. పాత సినిమాలో రాము మూవీలో రాము పెద్ద ఎన్టీఆర్ ఉన్నారు కదండి, ఆయన మూవీలో దేవుని నమ్మిన వారు ఎన్నడూ చెడిపోరు అని కృష్ణాముకుందా మురారి అనే పాట ఉంది. మీరు ఆ పాట వినండి, ఎంత నీతి ఉంటుందో అందులో. అందుకని నేను దేవుణ్ణి ఎప్పుడూ నమ్ముతానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నమ్మాలని లేదు, కొంతమందికి విశ్వాసం ఉంటారు. కానీ నేను మీకు డైరెక్ట్గా నేను చెప్పకపోయినా నా మాటలు వింటూ మీరు పూర్తిగా వినండి నా మాటలు. ఆ తర్వాత నాకు కూడాను యూజ్ అవ్వద్ది, ఈ వీడియో యూజ్ అవ్వద్ది. మీరు చూడకపోయినా పర్వాలేదు, నేనేం కలర్ఫుల్గా మీకు ఏం చూపించడం లేదు, తర్వాత గొప్పగా ఏం చూపించడం లేదు, మంచిగా చీరలు చూపించట్లేదు, తర్వాత నగలు చూపించట్లేదు, ఏం లేదు. నా ఒక్క మాట తప్పితే ఇంకేం లేదు. కాబట్టి నన్ను చూస్తూ మీరు వీడియో చూస్తూ చూడబడలేదు, పూర్తిగా వింటూ అయినా కానీ పూర్తిగా వినండి. ఇక నేను వాస్తవంలోకి వస్తే గాలిలో దీపం అంటే నేను
దీపం గాలిలో పెట్టి వదిలేయలేదండి. ఎందుకంటే నాకు ఈ వయసులో మా వారు చనిపోయాక మోసం చేశారు. అందరూ ఒక మాట మీద లేరు. తర్వాత విడివిడిగా ఉన్నారు. మేము స్టేట్లో ఉన్నాము. కేసు వేసినా ఎన్ని సంవత్సరాలు తీరుద్దో, కోర్టుకు పోతే ఎప్పుడు కొన్ని సంవత్సరాలు పట్టద్దండి. సెలబ్రిటీసే కేసుల్లో ఇరుక్కొని అట్లాగే ఉన్నారు. నాదెంత, ఇక నా బిడ్డలంటే జాబ్ మీద ఆధారపడి ఉన్నారు. ఆడపిల్లకు పెళ్ళైపోయింది, మగపిల్లోడు జాబ్ చేసుకుంటున్నాడు. జాబే, మాకేం పూర్వీకులు ఇచ్చిన ఆస్తులు ఏమి లేవు. ఆ తర్వాత ఆ జాబ్ మీద డిపెండ్ అయిన వాళ్ళము. ఒక్కదాన్ని నేనేం చేయగలను? జాబ్ వదిలేసుకొని మా అబ్బాయి ఎక్కడ తిరగగలడు? కాబట్టి భారం దేవుడి పైన వేసాను. దేవుడి పైన భారం వేయబట్టే నాకు ఆ ఇల్లు దక్కకపోయినా నేను అపార్ట్మెంట్లో ఇప్పుడు సొంతంగా ఇల్లు కొనుక్కున్నాం. భగవంతుడిని నమ్ముకుంటే ప్రతి ఒక్కరికి మంచే జరగద్దని చెప్తున్నాను. మీరు కూడా అట్లాగే దేవుడిని నమ్ముకోండి. తప్పక మీకు కూడాను మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అది కూడాను సమంజసమైనవి అయితేనే. అంటే మనం అత్యాశకు పోకూడదు. మనకు తగ్గ కోరికలే మనం కోరుకోవాలి. ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా అత్యాశకు పోకూడదు, ఒకరిని ఒక మాట అనకూడదు, ఒకరితో ఒకరు దోచుకోకూడదు. మన కష్టార్జితంతోనే మనం బ్రతికితే తప్పక మన కోరికలన్నీ నెరవేరుతాయి. అందుకని నేను ఈ విషయాలు చెప్తున్నాను. తర్వాత విషయంలోకి వస్తానండి. అసలు విషయం నేను ఇవాళ చెప్పాల్సిన విషయం ఇవన్నీ ఇంట్రడక్షన్ అనుకోండి మీకు నేను చెప్పే మాటలు. ఈరోజు నేను పిల్లల గురించి చెప్పాలనుకుంటున్నానండి. నాకు మొదటి నుంచి సినిమాలు అంటే చాలా ఇష్టం అండి. పాత సినిమాలు అయితే ఎక్కువ చూసేదాన్ని. తర్వాత నేను ఏదైనా మంచి మూవీస్ అంటే ఫస్ట్ డేనే వెళ్ళిపోవాలన్న ఒక ఆశ ఉండేది చిన్నప్పటి నుంచి కూడా నాకు. అట్లాగే పెళ్ళయ్యాక మా వారు కూడా అట్లాగే తీర్చారు, ఫస్ట్ డేనే మూవీకి పోయేటట్టు. తర్వాత మా వారు చనిపోయాక మా అబ్బాయి కూడా అంతే. ఫస్ట్ షోకి అంటే ఇప్పుడు బెంగళూరుకి వచ్చాకే కదా మా వారు చనిపోయారు. అప్పటి నుంచి మా అబ్బాయి ఫస్ట్ డేనే ముందు రోజే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసేసి 2 టికెట్లు, పెళ్ళి కాలేదు అప్పటికి, చేసి అమ్మ రేపు 9 o'clock మార్నింగ్ కల్లా నువ్వు రెడీగా ఉంటావా అంటాడు. నేను 8:30కే రెడీ అయిపోతాను. ఎందుకంటే స్నానము, దేవుడి పూజలు అన్నీ చేసేస్తానండి. ఇక వంట అయితే వచ్చేను చేసుకోవచ్చు కదా 9కి 10కి అయితేను. అందుకని బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇద్దరం వెళ్ళిపోయేవాళ్ళం. ఇద్దరం సినిమా చూసుకొని వచ్చేసేవాళ్ళం. ఇట్లాగుండేవాళ్ళం. ఇప్పుడు మా అబ్బాయికి పెళ్ళయింది కాబట్టి అట్లాగే ఇప్పుడు వాళ్ళకి, మా కోడలకైతే తీరిక అవ్వదు కాబట్టి మేము వీలైనప్పుడే పోతాం. అంటే ఒక వారం లోపలే పోతాం మూవీస్కి ఈ బెంగళూరులో. కాకపోతే మనకి అప్పట్లా కాదు కదండి, ఆన్లైన్లో కాబట్టి హ్యాపీగా బుక్ చేసుకుంటాం. మనకి ఏ సీట్ కావాలో అది చేసుకుంటాం, సినిమాకి వెళ్ళిపోతాం కాబట్టి నో ప్రాబ్లం. కాకపోతే ఒకరోజు 2 రోజులు వెనక ముందుగా పోతాం. అప్పుడైతే ఫస్ట్ డేనే వెళ్ళిపోయేదాన్ని మా అబ్బాయికి పెళ్ళికి ముందు. ఆ తర్వాత ఇక ఈ విషయాలకు వస్తే, అబ్బాయి విషయాలకి, నేను మొన్న సినిమాకి పోయామండి మేము. అయిపోయింది, ఒక 5 రోజులు అయిపోయింది. పుష్ప సినిమాకి వెళ్ళామండి. వెళ్తే జనాలు అంటే బెంగళూరు కదండి, అక్కడ మాల్స్లో అంటే మనకు కొంచెం అంత రద్దీగా ఏమి ఉండదు కాబట్టి కొన్ని సీట్లు కూడా ఉంటాయి. ఆ తర్వాత మిగిలి ఉంటాయి, హౌస్ఫుల్ కూడా అయ్యి ఉండొచ్చు. మాకు ఒక రోలో వచ్చింది. తర్వాత మేము కూర్చున్న నేను, నా కొడుకు, కోడలు ముగ్గురం సినిమాకి పోయాం. మేము ఎక్కడికి పోయినా మేము ముగ్గురం వెళ్తామండి. ప్రతి దగ్గరికి, దేవస్థానంకి పోయినా, గుడికి పోయినా, తర్వాత సినిమాకి పోయినా, అదే ఫంక్షన్స్కి పోయినా, ఎక్కడికి పోయినా కూడాను మేము ముగ్గురం వెళ్తాం. నాకైతే ఒక 1 hour దాకా నాకు మూవీ మీద రాలేదండి, కాన్సన్ట్రేషన్ రాలేదు, చూడలేకపోయాను. ఎందుకంటే వెనక ఒక చిన్న బిడ్డ ఉన్నాడు, ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉన్నాడు. చిన్న బిడ్డ కాదండి, ఒళ్ళో బిడ్డ కాదు ఆ బిడ్డ, 6 7 ఏళ్ళు ఉన్నాయి. వాడు స్టార్ట్ అయినప్పటి నుంచి విజిల్స్ వేయడము, అరవడము. అంటే మాల్స్ కదండి, రీసౌండ్ వస్తుంది. సైలెంట్గా ఉన్నప్పుడు రీసౌండ్ వస్తుంది. తర్వాత అసలే సినిమా పిచ్చి కదండి, ఓర్పు అనేది ఉండాలి. కానీ కొన్ని విషయాల్లో మనం మానవులం కదా, కాస్త కొంచెం బాధేస్తుంది, చిరాకేస్తుంది. అట్లాంటిది ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు కూడా అల్లరి చేస్తే మనం వాళ్ళని అరుస్తాము కదా, అట్లాగే వెనక వాళ్ళ 2 ఫ్యామిలీలు కలిసి వచ్చేవాళ్ళే 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లలు అరుపులు, ఒకటే రచ్చ. ఫస్ట్ అయితే వీళ్ళు ఇంట్లో అనుకొని వచ్చారో ఏమో, అట్లా విజిల్స్ వేయాలి, గోల్ చేయాలి, ఆంధ్రాలో అలాగా అట్లా చెయ్యాలి. ఇక్కడ బెంగళూరులో అనుకోండి, ఈ చిన్న థియేటర్స్ ఉంటాయి కదా, అక్కడ విజిల్స్, అరుపులు అవన్నీ ఉంటాయి. మాల్స్లో అయితే
పెద్దగా విజిల్స్ ఉండవు, ఏముండవు, సైలెంట్గా చూస్తారండి మూవీ. కానీ వీళ్ళు ఏం చేశారంటే వెనక ఒక రో అంతా కూర్చున్నారు, ఈ ఇద్దరు పిల్లలు ఉన్నారు, విజిల్స్ వేస్తున్నారు. తర్వాత విజిల్స్తో పాటుగా నా చైర్ని ఒకటే కొడుతున్నారండి, ఇట్ట కొడుతూనే ఉన్నారు. నాకు ఇక్కడ డిస్టర్బ్ అవుతుంటే సినిమా మీద కాన్సన్ట్రేట్ అవ్వట్లేదు. తర్వాత నా వల్ల కాలేదు. 2-3 సార్లు వెనక్కి తిరిగి కూడా చూశానండి. చూస్తే వాళ్ళు ఏం పట్టించుకోవటం లేదు ఆ పిల్లల గురించి. తర్వాత మా అబ్బాయి అడిగాడు, ఏమ్మా నీకు డిస్టర్బ్గా ఉందా అని అన్నాడు. ఉందా, నాకు కాన్సన్ట్రేషన్ రావట్లేదు సినిమా మీద, వెనక పిల్లాడు ఊరికే చైర్ని కొడతానే ఉన్నాడు అని అన్నా. అంటే వాడు ఈ పక్క సీట్లు ఖాళీగా ఉన్నాయమ్మా వచ్చేసే అన్నాడు. సరే ఇటు పక్కకు పోయాను. ఇటు పక్కకు పోయి కూర్చున్నాక ఇంకా అప్పటి నుంచి నాకు సినిమా మీద ఇంట్రెస్ట్ వచ్చింది. చూశాను. అంటే నేను ఆ సినిమా గురించి అయితే నేను చెప్పడం లేదండి, బాగుంది బాగలేదని. బాగుంది అనే నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి అయిన వరకు వాళ్ళు తీశారు, మనం చూడవలసిన వరకు మనం చూసాము. ఆ తర్వాత ఎవరి ఇష్టాలు వాళ్ళేయండి, బాగానే ఉంది అనిపించింది నాకు. తర్వాత ఈ పక్క కూర్చున్నాను కదండి. తర్వాత ఇంటర్మిషన్ అయిపోయింది. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాసేపటికి వాడు మళ్ళీ ఈ పక్కకు వచ్చాడు. ఈ పక్కకు వచ్చి మళ్ళీ అక్కడికి మా వాడు నన్ను తమాషా పట్టిస్తాను. మా వాడు నిన్ను వదలని అంటున్నాడు, మనం ఎక్కడికి వెళ్ళినాను అన్నాడు. నేను నవ్వుకున్నాను. ఎందుకంటే వాడికి ఎందుకో నేనంటే నచ్చానేమోరా అని నేను తమాషాకి అన్నాను మా అబ్బాయితోటి. అట్లాగా అంత డిస్టర్బ్ చేశాడండి పిల్లలు. ఇదే నేను తర్వాత ఇంటికి వచ్చాక కొన్ని బిట్లు వదిలేశాను కదా మధ్యలో, అంటే చూడడం. మా అబ్బాయి నువ్వు చూడలేదా అది ఆ బిట్టు అని అన్నాడు. ఎక్కడ చూసేదిరా, కాన్సన్ట్రేషన్ వాడి మీద ఉంది నాకు వెనక, అందుకని నాకు అర్థం కాలేదు, అప్పుడు చూడలేదు ఆ బిట్టు అని అన్న. ఆ బిట్ ఏంటంటే అల్లు అర్జున్ సాంగ్ అప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వేస్తుంది కదండి రష్మిక, ఆ బిట్ చూడలేదండి నేను. ఆ అమ్మాయి వచ్చి ఒక్క బిట్ అట్ట వేసి అటు వెళ్ళిపోద్దంట రష్మిక, అది చూడలేదు నేను. అందుకని నేను ఆ మాట అన్నాను. నాకు అక్కడ కాన్సన్ట్రేషన్ పోయిందిరా, చూడలేదు, అందుకని పిల్లోడి వల్ల అని అన్నాను. తర్వాత సరే ఇది తమాషాగా నేను తీసుకున్నానండి. కొంతమందికి కొంచెం సీరియస్ కూడా అవ్వచ్చు. ఒకవేళ నేను వయసులో ఉండు, లేకపోతే మరీ ఇంకా అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, మెచ్యూరిటీ లేనప్పుడు కొంచెం విసుగ్గా ఉంటుంది, గోల్ చేస్తారు, గొడవలు కూడా పడతారండి. ఇది ఎందుకు నాకు ఈరోజు గుర్తొచ్చిందంటే పొద్దున్నే నేను ఒక రీల్ చూశానండి. రీల్ చూస్తే అది ఫ్లైట్. ఆ ఫ్లైట్లో ముందు రోలో ఒక ప్రెగ్నెంట్ లేడీ కూర్చొని ఉంది. అది నిజమా లేకపోతే రీలా తెలియదండి నాకు. నిజంగా వీడియో తీసి పెట్టినట్టుగా ఉంది, అది నాకైతే తెలియదు. ప్రతి ఒక్కరికి మీకు ఈరోజు కాకపోయినా ముందైనా చూసుంటారు, రేపు ఎల్లుండి అయినా మీరు వస్తాయి అవి అట్లాగా రీల్స్ బయటికి, కాబట్టి మీరు చూస్తారు. ఆ ప్రెగ్నెంట్ లేడీ ముందు కూర్చొని ఉంటే తన వైఫ్, తన హస్బెండ్ అందరు ఉన్నారు పక్కన. వెనక ఒక చిన్న బాబు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూర్చొన్నారు. వాడైతే ఆమెని ఒక్కటే డిస్టర్బ్ చేస్తున్నాడు. ప్రెగ్నెంట్ కదా, చైర్ని ఇలా 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 లాగుతున్నాడు ఆ ఫ్లైట్లో. అంటే కొంతమంది ఉంటారండి అల్లరోళ్ళు పిల్లలు, అరుపులు, ఏడుపులు, రచ్చలు, అవి కావాలి ఇవి కావాలని లాక్కునేవాళ్ళు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇది ఎవరి పొరపాటు అంటారు? తల్లిదండ్రులదే కదండి. తప్పు నానా అని ఒక్కసారి చెప్తే వాళ్ళు వింటారు. ఆ తర్వాత జరిగిన విషయం చెప్పి తర్వాత వాళ్ళ గురించి చెప్తాను నేను. తర్వాత ఆమె ఆ ప్రెగ్నెంట్ లేడీ లేచి ఆ బాబుని అట్లా చెయ్యొద్దు అన్నది. అయినా కూడా వాడు వినలేదు. వాడు వినకపోయేసరికి మళ్ళా వాడు ఇట్లా కొట్టడము, ఆమెకు ఎంత బాధగా ఉంటుంది అంటే 9 months లాగా కనిపిస్తుంది ఆమె. అప్పుడు అంత డిస్టర్బ్ చేస్తుంటే వాళ్ళ అమ్మగా చెప్పింది, వాడు వినడం లేదు కదా అని వాళ్ళ అమ్మగా చెప్పింది ఆమె. వాళ్ళ అమ్మగా చెప్తే వాళ్ళ అమ్మ, మా అబ్బాయి అంతేను, మీరే అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పేసింది. అప్పుడు వెనక ఇంకొక పెద్ద ఆయన ఉన్నారు, ఒక 70 years అబవ్ ఒక పెద్ద ఆయన. ఆయన వాళ్ళ అమ్మ కూర్చుంది కదా ఆ పిల్లవాడి అమ్మ, ఆ చైర్ని అయితే ఇటు 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 బాగా కుదిలిచ్చేసాడండి. కుదిలిచ్చేసరికి ఆమె ఇట్లా తిరిగి చూసింది. అప్పుడు చెప్పాడు, నీకు తెలుస్తుందా, అర్థమైందా నీ బాధ? అట్లాగే ఆమె ప్రెగ్నెంట్ లేడీ, నువ్వు మామూలు ఆమెవే, నువ్వు ఓర్చుకోలేకున్నావు, ఆ ప్రెగ్నెంట్ లేడీ ఎలా ఓర్చుకోగలదు అని ఆయన సందేశం ఇచ్చాడు ఆమెకి. ఇలాంటివన్నీ నిజంగా కొంతమంది సందేశాత్మకంగా వీడియోస్ పెడతారు, తర్వాత కొన్ని వచ్చి రీల్స్ కోసం పెడతారు.
మంచి అయితే మనం తీసుకోవచ్చు అలాంటివి. తర్వాత ఆ రీల్ ఈరోజు చూశానండి నేను. అది నిజంగా జరిగిందో లేకపోతే రీల్ పెట్టారో, ఫ్లైట్లో జరిగిన విషయం అది. మీరు ఎప్పుడైనా కనుక చూసుంటే అవునమ్మా మీరు చెప్పింది కరెక్టేను, నేను చూశాను అది అని నాకు కామెంట్ పెట్టండి. పిల్లలు ఒక మట్టి ముద్దలా అంటాళ్ళండి. నేను ఇంతకు ముందు కూడా ఎన్నో వీడియోల్లో చెప్పున్నాను నేను. వాళ్ళు ఒక మట్టి ముద్ద. ఇప్పట్లో స్కూల్స్లో కూడాను క్లేతో వాళ్ళ దగ్గర బొమ్మలు అవన్నీ చేపిస్తూ ఉంటారు కదా, వాళ్ళకి తెలుసు. అట్లాగా అది చూస్తున్నారు కదా, ఇప్పుడు పేరెంట్స్కి కూడా తెలుసండి. మేమైతే మా వయసులో మేము చిన్నప్పుడు పొలాల్లో బంకమట్టి తెచ్చుకొని బొమ్మలు చేసుకునేవాళ్ళం. ఇప్పుడంతా మట్టి దొరికే ఇది లేదు కదండి, క్లే వచ్చేసింది ఇప్పుడు. ఆ క్లే తోటి రకరకాల బొమ్మలు నేర్చుకోవడాలు, దానికి మోడల్స్, అలాంటి ఒక మట్టి ముద్ద లాంటి పిల్లల్ని మనం ఏ ఆకారం కావాలంటే ఆ ఆకారం చేసుకోవచ్చు. ఒక పాత సినిమాలో శిలలపై శిల్పాలు చెక్కినారు మనవారు, సృష్టికే అందాలు తెచ్చినారు అన్నారు కదండి, నాగేశ్వరరావు పాట అది. అంటే శిలలు అంటే రాళ్ళు కఠినంగా ఉంటాయి కదండి, ఆ రాళ్ళనే చెక్కి ఒక శిల్పాలుగా చేసి మన ఇండియన్స్ మాత్రమే చేయగలిగిన పని అది. అట్లాంటి మన ఈ సృష్టికే అందాలు తెచ్చినారు అంటే ఈ సృష్టికే ఒక మంచి అందాలను తెచ్చారు అంటే అట్లా శిల్పులు ఉన్నారు. అంత రాళ్ళనే చెక్కి ఆ శిల్పాలను చేసినప్పుడు ఈ మట్టి ముద్ద లాంటి చిన్న అమాయకపు బిడ్డల్ని ఎలా చూడాలండి, ఎలా పెంచాలి, వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలి, ఇవన్నీ మనకి చాలామందికి తెలవదో లేకపోతే తెలిసి గారాబమో లేకపోతే ఏమో తెలియదు. పిల్లలకి చదువు కానీ సంస్కారం కానీ ప్రతి ఒక్కటి కూడాను. ఇప్పట్లో చదువు అయితే ప్రతి ఒక్కరూ చదివిస్తున్నారండి, సంస్కారం కొంచెం తగ్గుతుంది అన్న భావం నాలో ఉంది. ఎందుకంటే ఈ సంస్కారం అనేది తల్లిదండ్రులు నేర్పించాలి. ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్తేనే కదా అర్థమవుతుంది. కొన్ని విషయాలు పెద్దవాళ్ళు చెప్తేనే పిల్లలకు తెలుస్తాయండి. ఇంట్లో ఆడమనిషి అంటేనే ఒక డాక్టర్ లెక్కకి ఏ చిన్న బాధ వచ్చినా కూడాను ఇంట్లో వాళ్ళకి వంటింటి చిట్కాలు వాడతారు ముందు. ఆ తర్వాత మన చేయి దాటిపోతే హాస్పిటల్కి తీసుకుపోతారు. అంత తెలివి ఉన్న ఆడవాళ్ళు ఈ పిల్లల్ని ఎందుకు తీర్చిదిద్దలేరు? మనం పెంపకంలో లోపం. రేపు ఫ్యూచర్లో వాళ్ళని ఒక వేలు పెట్టి ఎవరన్నా ఒక మాట అన్నప్పుడు ఆ బాధ కూడా మనకే ఉంటుంది. ఎందుకంటే ఈ పిల్లలు ఎట్లాంటి పిల్లలు, అల్లరి పిల్లలు అనేదానికి అబ్బాయి ఎంత బాగా పెంచారమ్మా ఈ బిడ్డని అనేదానికి ఎంతో తేడా ఉంటుందండి. కాబట్టి నేను ఇవన్నీ కూడా మీకు కొన్ని విషయాలు అంటే మీకు ఒకవేళ తెలిసి ఉన్నా ఒకసారి గుర్తు కూడా చేసినట్టు అనుకోండి మీరు ఈ విషయాలు. ఇక ఎవ్వరూ ఒక మాట అనకూడదు, మంచిగానే మాట్లాడుకుందాం, మంచిగానే ఉందాం. ఎందుకంటే మనం ఎవరినైనా కూడాను సూటిపోటుగా అంటే ఎదుటి వాళ్ళని డైరెక్ట్గా తిట్టకుండా ఇంకొకరి మీద పెట్టి మనం తిడతాం కదండి, అది ఎదురులేని తిట్టు అంటారు. అంటే రిటర్న్ మనల్ని వాళ్ళు ఏం అనరు కదా. ఇప్పుడు నేను అనవసరంగా మిమ్మల్ని ఒక మాట అన్నానంటే మీరు నన్ను ఏమి అనలేనప్పుడు అది బూమరాంగ్ లాగా రిటర్న్ వస్తుంది, నాకే వస్తుంది. కాబట్టి మనం ఎవరిని ఒక మాట అనకూడదు, ఆ మాట రిటర్న్ వచ్చి మనకే తగలకూడదు. ఎదురులేని తిట్టు పొదురై నాటుతుంది అంటారు పెద్దవాళ్ళ. దీనికి మీనింగ్ మీకు తెలుసుంటే ఒక కామెంట్ రాయండి. ఇది నేను చెప్పింది పెద్దవాళ్ళు చెప్పిన సామెత. అంటే చాటువా అంటారు, సామెతలు అంటారు. ఇక ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి. మీరు కూడాను నా మాటలు కొన్ని అర్థం చేసుకొని నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి. మీ షేర్ వల్ల నాకు కూడా యూజ్ ఉంటుంది. తర్వాత కొంతమంది ఇంకా తెలుసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది.